రీసెంట్ గా మణికొండలో ఒక సైట్ విజిట్ చేశానండి. చాలా మంది ఇంట్లో ఇలా గోడలు నల్లగా అయి వాటర్ లీకేజ్ అయి చెమ్మ వచ్చి ఫాల్ సీలింగ్ కూడా ఇలా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ మిషన్ తో డీటెయిల్డ్ గా చెక్ చేసినప్పుడు సీలింగ్ లో ఇంకా వాటర్ ఉన్నాయని తెలిసింది. ఫాల్ సీలింగ్ అంతా తీసేస్తే ఇలా స్లాబ్ సీలింగ్ అంతా ఊడి పడిపోయింది. వర్షం వచ్చినప్పుడు ఇలా ఫ్లోరింగ్ లో ఉన్న వాటర్ అన్ని లోపల ఉండి ఫ్లోరింగ్ అంతా డ్యామేజ్ అయి ఆర్సీసీ క్రాక్స్ డెవలప్ అయి ఫాల్ సీలింగ్ ఇంకా గోడల నుండి వాటర్ లీకేజ్ అయ్యింది. ఇక్కడ కంప్లీట్ గా టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ ట్రీట్మెంట్ చేశాము. పాత ఫ్లోరింగ్ అంతా చిప్పింగ్ చేసి ఆర్సీసీ క్రాక్స్ అన్ని 1 లేదా 1.5 ఫీట్స్ డిస్టెన్స్ లో డ్రిల్ చేసి ప్రెషర్ గ్రౌటింగ్ చేయడానికి స్టీల్ పిన్స్ ఇన్సెట్ చేసి హైడ్రోఫోబిక్ అనే కెమికల్, ఇది హై ఫ్లెక్సిబుల్ మెటీరియల్ తో డీప్ గా పెనిట్రేట్ అయి వాటర్ తో రియాక్ట్ అయినప్పుడు ఎక్స్పాండ్ అయి లోపల ఉన్న క్రాక్స్ లేదా ఖాళీగా ఉన్న ఏరియాస్ అన్ని సక్సెస్ఫుల్ గా ఫిల్ చేశాము. క్రాక్స్ ట్రీట్మెంట్ అయ్యాక పారాపెట్ వాల్ కార్నర్స్ నుండి లీక్ అవ్వకుండా SBR అనే కెమికల్ తో యాంగిల్ ఫ్లెక్స్ ప్రొవైడ్ చేసి స్లాబ్ మీద 2 కోట్స్ బ్రష్ బాండ్ RFX తో వాటర్ ప్రూఫింగ్ చేసి ఫ్లోరింగ్ మీద ఇలా వాటర్ అబ్జర్వ్ కాకుండా ఇలా ఇంపర్మియబుల్ గా అంటే వాటర్ పీల్చుకోకుండా హై పాలిఫైడ్ మోటార్ SBR శాండ్ ఫైబర్స్ తో ఫ్లోరింగ్ చేసి ఫైనల్ గా డాక్టర్ ఫిక్స్డ్ రూప్ సీల్ పాలియూథిరిన్ హైబ్రిడ్, ఇది 300% ఎలాంగేషన్ 10 డిగ్రీ సెల్సియస్ హీట్ ని రెసిస్ట్ చేస్తుంది. దీంతో 3 కోటింగ్స్ చేసి కంప్లీట్ గా టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేశాము. మీకు తెలిసిన వారికి ఇలాంటి ప్రాబ్లం ఉంటే తప్పకుండా సేవ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.